friends, welcome to my channel. Please like and share and subscribe to our channel. Okay friends, ఈ రోజు టాపిక్ వచ్చేసి 8th క్లాస్ సెకండ్ లెసన్ సెల్ ది బేస్ యూనిట్ ఆఫ్ లైఫ్. ఓకే, మీకు కానీ ఫస్ట్ లెసన్ బయాలజీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సెకండ్ లెసన్ చూడండి, చూసిన తర్వాత నచ్చితేనే లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వాట్ ఈజ్ మీన్ బై సెల్ అంటే మొత్తం క్లారిటీగా ఎవరు సైంటిస్టులు అనేది కూడా చెప్తాను ఈ లెసన్లో. ఓకే, సెల్కి లాటిన్ వర్డ్ వచ్చేసి లిటిల్ రూమ్. సెల్, a cell is defined as the smallest base unit of life that is responsible for all of life's process. Cell are the sexual function and biological unit of all living beings. A cell can replicate itself independently, hence they are known as the building blocks of life. Okay, cell అనేది ఒక స్మాలెస్ట్ పార్ట్ అనేది బ్లాక్స్ ఉంటాయి సెల్స్లో. ఆ బ్లాక్స్ అన్నీ కలిపితే మన లైఫ్ అనేది ఉంటుంది. అంటే ఒక చిన్న బ్లాక్, ఒక చిన్నగా ఇంత బ్లాక్ ఉంటుంది, దాన్ని సెల్ అంటారు. ఈ సెల్ ఎవరు కనుక్కున్నారో, అసలు సెల్ అనేది ఎలా వచ్చిందో నెక్స్ట్ చూద్దాం. కానిఫెరస్, మాసెస్, బ్లూ వేల్స్, బ్యాక్టీరియా ఇవన్నిట్లో సెల్స్ అనేవి ఉంటాయి. ఈ సెల్ ఇది కానిఫర్స్ అనేది ఒక నాచు, అంటే వాటర్ ఎక్కడైతే ఉంటుందో ఆ వాటర్ ఉన్న ప్లేస్లో సన్లైట్ పడితే కింద అది వస్తుంది గ్రీన్ కలర్గా, అప్పుడు అది ఏర్పడుతుంది. నెక్స్ట్ మాసెస్, బ్లూ వేల్ ఇది అనేది కానిఫర్స్, మాసెస్ అంటే కానిఫర్స్ అతి పెద్ద సెల్స్ ఉంటుంది, అతి పెద్ద చెట్టు లాగా అంటారు. మాసెస్ అనేది చిన్నగా ఉంటుంది. లైక్ బ్లూ వేల్, బ్యాక్టీరియా, ఈ 4 దాంట్లో బ్యాక్టీరియా అనేది చాలా ఉంటాయి. ఇప్పుడు సెల్, ఈ సెల్స్ అనేవి ఈ 4 దాంట్లో సెల్స్ ఉంటాయి. మరి సెల్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మైక్రోస్కోప్ నుంచి ఈ సెల్ని కనిపెట్టారు. దేని నుంచి కనిపెట్టారంటే ఈ బ్యాక్టీరియా ఇవన్నిట్లో నుంచి సెల్ అనేది వచ్చింది. ఇప్పుడు ఎవరెవరు కనిపెట్టారో చూద్దాం. ఎవరెవరు రీసెర్చ్ చేశారంటే ఆంథోనియస్ క్రిచర్, జాన్ స్వెరంరమ్, ఆంటోనియో వాన్ లీవెన్ హుక్, రాబర్ట్ హుక్, వీళ్ళు 4 రీసెర్చ్ చేశారు. ఓకే, ఆంటోనియో వాన్ లీవెన్ హుక్ 1632 to 1723 ఇదనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా. ఇన్ 1674 వాజ్ ది ఫస్ట్ హ్యూమన్ టు సీ లివింగ్ బాడీస్ లైక్ బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజా, రెడ్ బ్లడ్ సెల్స్ అండ్ ది టీమింగ్ లైఫ్ ఇన్ ఏ డ్రాప్ ఆఫ్ వాటర్. అంటే ఈయన ఫస్ట్ చూసిందైతే రాబర్ట్ హుక్, కానీ ఆయన డెడ్ పార్టికల్లో చూశాడు, ఈయన లివింగ్ బాడీస్లో చూశాడు. అంటే బ్యాక్టీరియా, ఈస్ట్, ప్రోటోజా, రెడ్ బ్లడ్ సెల్స్, ఇలా ఈ లివింగ్ బాడీస్లో ఈయన సెల్స్ చూశాడు. రాబర్ట్ హుక్ 1635 to 1702. Okay, it was in year 1665 the Robert Hooke, a British scientist, observed thin slice of cork soft broke from oak tree. He observed that the cork resembled the structure of a honeycomb consisting of many empty spaces or empty box-like structure. He thought that the rock was made up of a thin cavities. Robert Hooke called this cavity as cells. Okay, Robert Hooke అనే అతను బ్రిటిష్ సైంటిస్ట్. అయితే ఈయన సెల్ ఫస్ట్ ఎప్పుడు చూసాడంటే 1665లో. ఓకే, 1635లో ఆయన పుట్టాడు, 1665లో సెల్ కనిపెట్టాడు. అయితే ఈయన లివింగ్ బాడీస్ కాకుండా డెడ్ బాడీస్లో చూశాడు. ఆయన ఎలా చూశాడంటే ఫస్ట్ ఒక సాఫ్ట్ బ్రాక్ ఫిల్మ్, అంటే ఒక ఓక్ ట్రీ అనే ట్రీలో సాఫ్ట్
లేయర్ తీసుకొని మైక్రోస్కోప్లో పెట్టి చూశాడు. అప్పుడు అది ఒక అంటే తేనె తట్టలాగా ఇట్లా స్ట్రక్చర్ అనేది ఉందంట. ఈ స్ట్రక్చర్ని, ఈ క్యావిటీస్ని అనే సెల్ అని అనుకున్నాడంట. ఆ సెల్ అని పేరు పెట్టాడు. ఓకే, రాబర్ట్ బ్రౌన్ ఇన్ ఏ రాబర్ట్ హుక్ ఇన్ ఏ రాబర్ట్ బ్రౌన్. ఓకే, రాబర్ట్ బ్రౌన్ 1773 to 1858. While observing cells in experiments of orchid leaves, Brown noticed a circular spot that was slightly more opaque than the surrounding area. అంటే రాబర్ట్ బ్రౌన్ అనే అతను ఒక ఆర్చర్డ్ లీవ్స్ అనే ఆ లీవ్స్ తీసుకొని చూశాడు మైక్రోస్కోప్లో, అంటే పరిశీలించాడు. అయితే అప్పుడు స్పాట్ అనేది, ఆ సర్క్యులర్ స్పాట్ అనేది బయటి స్పాట్ కన్నా కొంచెం లైట్గా ఉందంట. He noticed that similar structures were present in other cells as well as Brown claimed. ఓకే, దాంట్లో బ్రౌన్గా ఒకటి ఉంది, అంటే ఆ స్ట్రక్చర్లో న్యూక్లియస్ అనేది కనిపెట్టాడు. ఎవరు? రాబర్ట్ బ్రౌన్. ఓకే, థాట్ ఇట్ ఈస్ జనరల్లీ బిలీవ్డ్ దట్ ఫెలిక్స్ ఫెంటోనా 1730 to 1805 and few other scientists first saw this nucleus in the epithelial cells, the outermost of layer of the animal body in the 18th century. అంటే ఈయన కంటే ముందుగానే సైంటిస్టులు ఎనిమల్ బాడీలో న్యూక్లియస్ కనిపెట్టారు, కానీ అది కన్ఫర్మ్ చేసుకోలేదు. ఫ్రెండ్స్, సెల్ అనేది 1650లో కనిపెట్టారు, న్యూక్లియస్ అనేది 1831లో కనిపెట్టారు. అంటే ఇక్కడ 108 years పట్టింది. ఒక సెల్ అండ్ న్యూక్లియస్ మధ్యలో ఇంత గ్యాప్ అనేది రికార్డింగ్ అయింది అనేది ఈ టాపిక్. ఓకే, నెక్స్ట్ వన్. ఈ పిక్చర్ అయితే చూసారుగా, సెల్స్ అనేవి ఇలా ఉండేవి. ఫస్ట్ మైక్రోస్కోప్లో చూస్తే మనమైతే న్యూక్లియస్, సైటోప్లాజ్మా, స్టొమాటా, సెల్ వాల్ ఇలా అవుపిస్తుంది అన్నమాట. ఓకే, ఈ న్యూక్లియస్, సైటోప్లాజ్మా అండ్ స్టొమాటో, సెల్ వాల్, ఈ 4 గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సైటోప్లాజ్మా ఈజ్ ఏ థిక్ సొల్యూషన్ దట్ ఫిల్స్ ఈచ్ సెల్ అండ్ ఈజ్ enclosed by the cell member, is mainly composed of water, salt and proteins. Okay, అంటే అదొక థిక్ సొల్యూషన్, అంటే లిక్విడ్స్లో లాంటిది. అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి అంటే వాటర్, సాల్ట్, ప్రోటీన్స్ ఉంటాయి. వాటర్, సాల్ట్, ప్రోటీన్స్. ఓకే, స్టొమాటా ఆర్ tiny openings or pores in plant tissues that allows for gas exchanging. Stomata are typically found in plant leaves but can also be found in some stems. Specialized stomata and function to open and close stomata process. Okay, అంటే ఇది ఒక స్టొమాటా అనేది ఎక్స్చేంజింగ్ గ్యాసెస్, అంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని, లీఫ్లో అయితే కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ని వదిలేస్తుంది. అలా ఎక్స్చేంజింగ్ గ్యాసెస్ చేస్తుంది. ఈ స్టొమాటా ఒక ఫంక్షన్ అన్నట్టు సెల్లో. ఇప్పుడు మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇదే స్టొమాటా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వన్ సెల్ వాల్కి చూద్దాం. సెల్ వాల్. A cell wall is a structural layer surrounding some types of cells just outside the cell member. It can be taut, flexible and something right. It provides the cell with both structural support and protecting, and also act as a filtering
మెకానిజం. ఓకే, సెల్ వాల్ గురించి అయితే తెలుసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సెల్ వాల్ అనేది ఇక్కడ ఉంది. ఈ స్పేస్ అయితే ఏదైతే ఉందో అది సెల్ వాల్. ఇది ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ సపోర్ట్ చేస్తుంది. లైక్ ఇప్పుడు ఒకసారి ఒక స్ట్రక్చర్ ఉంటే ఇంకోసారి ఇంకో స్ట్రక్చర్ ఉంది, అంటే డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. మళ్ళీ దీన్ని ఈ స్టొమాటాని ఇదంతా పార్ట్స్ అన్ని కవర్ చేస్తుంది. సెల్ వాల్ అనేది ఇలా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు న్యూక్లియస్ చూద్దాం. ది న్యూక్లియస్ ఈజ్ ఏ మెంబర్ బౌండ్ ఆర్గానిజం అండ్ దట్ contain genesis material DNA of eukaryote of cell by fertilating, transposition and replication process. It the longest organelle involved the cell, taking up about a tenth of the entire cell volume. అంటే ఈ న్యూక్లియస్ అనేది ఎక్కువ డిఎన్ఏలో ఉంటుంది. మన బాడీలో అయితే డిఎన్ఏ ఉంటుంది. అలా ఫెసిలిటింగ్ మీరు చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇది న్యూక్లియస్. ఈ డాట్స్ ఏవైతే ఉన్నాయో అవి న్యూక్లియస్. ఇది అనేది మన మైండ్లో కూడా ఉంటుంది. ఓకే, ఇదైతే సెల్. ఈ ప్రాసెస్ అనేది ఇక్కడ అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటుంది. డిఎన్ఏ లాగా ఎక్కువ డిఎన్ఏలో ఉంటుంది. ఓకే, ఇప్పుడైతే మొత్తం ఈ న్యూక్లియస్ అనేది మనకి మెయిన్ పాయింట్. ఈ సెల్లో న్యూక్లియస్ అయితే ఉంటుంది. అయితే ఈ మైక్రోస్కోప్లో ఎట్లయితే మనం చూసామో ఇప్పుడు నేను డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. ఓకే, ఇదైతే సెల్ వాల్. ఇట్ ఈస్ స్టొమాటా, it is cytoplasm, it is nucleus. ఓకే ఫ్రెండ్స్, మీకు కానీ ఈ లెసన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ థర్డ్ లెసన్ నుంచి మళ్ళీ వస్తాను. ఓకే, ఫస్ట్ అయితే మీకు మళ్ళీ చదువుకోవడానికి నేను మళ్ళీ ఫోటో తీసి చూపిస్తున్నాను, వీడియో. ఓకే, ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం సెల్ గురించి చెప్పుకున్నాం అండ్ అది ఎలా వచ్చింది అని చెప్పుకున్నాం. ఎవరు రీసెర్చ్ చేశారు అని చెప్పుకున్నాం. అండ్ ఎవరు ఫస్ట్ లివింగ్ బాడీస్లో చేశారు అని చెప్పుకున్నాం. అండ్ నాన్ లివింగ్ బాడీస్లో, డెడ్ బాడీస్లో ఎవరు చేశాం చెప్పుకున్నాం. అండ్ ఫస్ట్ న్యూక్లియస్ కనిపెట్టింది ఎవరో చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వన్ అయితే సెల్కి న్యూక్లియస్కి ఎంత గ్యాప్ ఉందో చెప్పుకున్నాం. అండ్ మీకు డయాగ్రామ్ వేసి చూపించాను మైక్రోస్కోప్లో సెల్ ఎలా అవుపిస్తుందో. ఓకే, ప్లాస్మా అండ్ స్టొమాటా అండ్ సెల్ వాల్, న్యూక్లియస్, మొత్తం ఈ 4 గురించి మనం చెప్పుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకైతే ఈ లెసన్కి ఇంతే. అండ్ మళ్ళీ థర్డ్ లెసన్ నుంచి మీ ముందుకు